మీ అందరికీ వందనాలు. యేసులోని రక్షణ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ, దయగలిగిన తండ్రి, ఈ టీవీ ఛానల్ ద్వారా ప్రభా మాట్లాడుతుండగా ప్రభా నీ బిడ్డను అభిషేకించండి. మీ ప్రతినిధిగా అనేక మంది రక్షణార్థమై ప్రభా నా తండ్రి బలమైన సాధనంగా ఉపయోగపడినట్లుగా నీ బిడ్డని నిలబెట్టుకుని బలంగా మీరు వాడుకోండి. ఈ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే ప్రభా వినుచున్నారు వారందరూ కూడా రక్షణ పొందినట్లుగా ఈ కార్యక్రమం అంతట్లో ప్రభా మీరే మీ అధ్యక్షతలో నడిపించి కొనసాగించమని యేసు నామములో ప్రార్థించి బతిమలు అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో యేసు రక్షణ టీవీ కార్యక్రమం ద్వారా మరొకసారి మీతో మాట్లాడడానికి యేసు నాకు ఇచ్చిన అవకాశం బట్టి యేసుకి మహిమ కలుగుగాక. అందరూ బాగున్నారండి. ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఎంతగానో బలపడుతున్నారు. మీరు ఇచ్చిన సాక్ష్యాలు బట్టి, మీరు చెప్పిన రిప్లైని బట్టి, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ బట్టి, అలాగే ఇస్తున్న సహాయ సహకారాలను బట్టి, ప్రార్థన సహకారాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాం. స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీకు ఏదైనా ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఇతరులకి షేర్ చేయడం ద్వారా ఎంతో ఆశీర్వాదం మీరు పొందుకొనబోతున్నారు. అంతేకాకుండా ఈరోజు ఒక ప్రత్యేకమైన వాక్యాంశం ద్వారా మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు నా వాక్యాంశము కార్య ఆరంభం కంటే కార్యాంతము మేలు అనే అంశము ఆధారంగా ఆశా జీవితాన్ని మనము అధ్యయనం చేస్తూ ఎన్నో ఆత్మీయ సత్యాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రసంగాంతము 7వ అధ్యాయం 8వ వచనం చూస్తే కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు అనే మాట చూస్తున్నాం. ఈరోజు ఆలోచన చేసినట్లయితే చాలామంది ఎలా ఉంటున్నారంటే క్రైస్తవ జీవితము ఆరంభం మాత్రం చాలా ఆత్మీయంగా ఉంటున్నారు. ఆ తదుపరి ముగింపులోకి వచ్చేసరికి రాను ఆత్మానుసారంగా ప్రారంభించిన వారు శరీరానుసారంగా ముగించాల్సిన పరిస్థితి ఆత్మీయ జీవితాలు చూస్తున్నాం. మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిరీటం ఇస్తాను అంటున్నాడు. ఆలోచన చేసినట్లయితే రక్షణ పొందిన కొత్తలో చాలా ఆత్మీయంగా కనపడుతూ ఉంటారు. మందిరంలో ముందు వరుసలే వాళ్ళే కనపడుతూ ఉంటారు. ఆరంభంలో ప్రార్థన అంటే ముందులో ఉంటారు. పాటలైన, వాక్యమైన, ప్రార్థన, సహవాసం, దేవునికి ఇచ్చే విషయం అన్నింటిలో ముందు ఉంటారు. కానీ తర్వాత రాను ఆత్మీయంగా చల్లారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి స్థితిలో ఎవరు ఉన్నట్లయితే మన జీవితాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. సహజంగా పెళ్ళైన కొత్తలో భార్య భర్తలు నిజంగా ఎంతో అన్యోన్యంగా, ఎంతో ప్రేమతో ఒకరిని విడిచి ఒకరిని ఉండలేని స్థితిలో, ఒక్క క్షణం కూడా విడిచి వెళ్ళిన స్థితిలో వారు ఎంతగానో ప్రేమతో చాలా అన్యోన్యంగా వారు కనపడుతూ ఉంటారు. రాను చాలామంది జీవితాల్లో వారిలో ఉన్న ప్రేమ, వారిలో ఉన్న ఆ యొక్క అన్యోన్యత, ప్రేమ, ఆత్మీయత తగ్గిపోయిన స్థితిలో చూస్తాం. ఈరోజు వివాహ వ్యవస్థ అనేది చాలా హాస్యాస్పదంగా తయారైపోయింది. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఎంతో భయంకరమైన విషయం. ఈరోజు వాక్యం వింటున్న వారి కుటుంబాల్లో ఒకసారి మీరు ఆలోచన చేసినట్లయితే పెళ్ళయి 10 సంవత్సరాలు అయిందండి, లేదంటే పెళ్ళయి 5 సంవత్సరాలు అయిందండి, భార్య భర్త అనబడిన మా మధ్యలో ఇంతవరకు కూడా ఒక్క గొడవ కూడా రాలేదండి అని చెప్పిన వారు ఎవరిని ఉంటే చేతుల పైకి ఎత్తగలరా? చూసినట్లయితే ఒక్కరు కూడా చేతుల పైకి ఎత్తలేకపోతున్నారు. కారణం ఏంటంటే దానికోసం 5 సంవత్సరాలు ఎందుకండి, ఒక్క 3 నెలల్లోనే మా మధ్య గొడవ స్టార్ట్ అయిపోతున్నాయి అన్న పరిస్థితిలో ఈరోజు భార్య భర్త వివాహ వ్యవస్థ అలా తయారైపోయింది. కారణం ఏంటంటే ఆరంభంలో ఉన్న ప్రేమ, ఆరంభంలో ఉన్న ప్రమాణాలు మర్చిపోతున్నారు, ప్రేమ మర్చిపోతున్నారు. వారి మధ్య కార్య ఆరంభం బాగానే ఉంటుంది. ఆరంభంలో ప్రేమతో ఆత్మీయత ఉంటున్నారు, కానీ రాను వారి ఆత్మీయత, వారి ప్రేమ అనేది చల్లారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతుంది. అంత భయంకరమైన పరిస్థితులు. ఎందుకోసం అంటే ప్రేమ రాను చల్లారిపోతుంది. రక్షణ పొందిన కొత్తలో ఉన్న ప్రేమ, పెళ్ళైన కొత్తలో ఉన్న ప్రేమ, తర్వాత కార్య ఆరంభం బాగానే ఉంటుంది, కానీ ముగింపు అనేది ఎవరి జీవితాల్లో కూడా ఆశించినట్లుగా కనపడలేదు. ఒకరోజు వాక్యం చెప్తున్నప్పుడు పాస్టర్ గారి దగ్గరికి ఒక విశ్వాసం వచ్చి అంటున్నాడు కదా, అయ్యా మానవులు కాబట్టి జారిపోకుండా ఉంటాం అయ్యా, జారిపోతున్నాం అయ్యా అంటే, నిజంగా ఆడు చెప్పే మాట ఎలా ఉందంటే జారిపోతాకి అవకాశం ఉంది కాబట్టి మేము జారిపోతాం, పాపంలో పడిపోతాం అన్నట్టుగా వారు మాట్లాడుతున్న ఆ విషయం అలా అర్థమవుతుందండి. ఆలోచిస్తున్నట్లయితే చాలామంది మందుల్లో ఆరంభంలో ముందు వరుసలో కూర్చుంటారు రక్షణ పొందిన కొట్టలో, కానీ తర్వాత వారు ఎక్కడ కూర్చున్నారంటే కొన్ని సంవత్సరాలు 6-7 సంవత్సరాలు అయ్యేసరికి మందిరం వెనకాల మరి చూసినట్లయితే మందిరం వెనకాల ఆ గేటు గుమ్మం దగ్గర కూర్చుంటారు. ఎందుకోసం అంటే
మధ్యలోనే ఎప్పుడైనా లేచి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది. అందుకోసమనే ఆరంభంలో ఉన్న భక్తి చివరికి వచ్చేసరికి భక్తి కనపడట్లేదు. ఆలోచన చేస్తున్నట్లయితే ఈరోజు దేవుని వద్ద మనము ఏడ్చే అనుభవం అనుకుంటే, దేవుని వద్ద కన్నీరు కాచి ప్రార్థన చేసే అనుభవం ఉంటే, మనుషులు ఎవరి దగ్గర, లోకంలో ఎవరి దగ్గర ఏడవలసిన పరిస్థితి మనకి కనపడదండి. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి మనం చూస్తున్నాము, ఆశా జీవితం ఆధారంగా ఈరోజు మరి అతని కార్య ఆరంభం బాగానే ఉంది, కానీ ముగింపు అనేది ఎలా ఉందనేది ఈరోజు వాక్యంలో మనం ధ్యానం చేద్దాం. ఆరంభంలో ఆశా జీవితము ఎంతో ఆత్మీయంగాను, ఎంతో నెమ్మదికరమైన ప్రయాణం, నెమ్మదికరమైన పరిపాలన సాగింది. కానీ చివరిలోకి వచ్చేసరికి అతని ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉందనేది ఈరోజు మనం ధ్యానం చేస్తే చాలా ఎన్నో సత్యాలు మనకి కనపడతాయండి. ఆశా జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే యోధా రాజుల్లో 3వ రాజుగా ఆశా కనపడుతుందండి. యోధా దేశాన్ని పరిపాలించే రాజు అతడు అబియా అనే అతడు తన తండ్రి మరణాంతరము రాజుగా ఎన్నికైనగా చూస్తాం. 2వ దినవృత్తాంతం గ్రంథము 14 అధ్యాయం, 15 అధ్యాయం, 16 అధ్యాయం, ఈ 3 అధ్యాయాల్లో ఆశా జీవిత చరిత్ర అంతా కూడా మనకి ఎంతో తేటగా కనపడుతుంది. ఈ అధ్యాయం అంతా కూడా మీరు క్షుణ్ణంగా తర్వాత ఖాళీ సమయంలో ధ్యానం చేసుకుంటే ఎన్నో ఆత్మ విషయాలు ఈ అధ్యాయంలో మనకు కనపడతాయి. ఆలోచిస్తున్నట్లయితే ఇతడు అబియాకి కుమారుడుగా ఉన్నాడు, రెహబానుకు మనడుగా, అలాగే దావీదు సొలొమోను తాత ముత్తాతలుగా కనపడుతున్నారు. ఆలోచన చేస్తున్నట్లయితే మరి ఆశ అనే మాటకి అర్థం ఏంటంటే వైద్యుడు అనే మాట అర్థం వస్తుంది. 2వ దినవృత్తాంతం గ్రంథం 14 అధ్యాయము 1 నుంచి చూసినట్లయితే అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనికి దావీదు పట్టణం మీద పాతిపెట్టి అతనికి బదులుగా అతని కుమారుడైన ఆశ రాజయ్యను. ఇతని దినములో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగా నడిచిన వాడై అన్ని దేవతల బలిపీడను పగలగొట్టి ఉన్నతాస్థలను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతాస్థలను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రం బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యోధా వారి పట్టణంలో నుండి తీసివేశాను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండను. ఆ సంవత్సరంలో అతనికి యుద్ధాలు లేకపోవడం చేత దేశంలో నెమ్మది కలిగి ఉండను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఆశ దేవుని ఆశ్రయించిన వ్యక్తిగా, యథార్థమైన వ్యక్తిగా, అతడు అంతకుముందు ఉన్న స్తంభంలో విగ్రహంలో పడగొట్టించి దేవునికి బలిపీఠాలు మరి కట్టించిన వ్యక్తిగా, దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తిగా ఆశ కనపడుతున్నాడు. అతడు పరిపాలన అంటండి రాజ్యము నెమ్మదిగా ఉంది, యుద్ధాలు లేకుండా శాంతి సమాధానంతో పరిపాలన కొనసాగింది. ఎంతో అద్భుతంగా ఆశ తన పరిపాలన చేస్తున్నాడు. నిజంగా ఆలోచిస్తున్నట్లయితే ఆశ జీవితంలో ఎంతగానో దేవునికి మహిమకరంగా అతను జీవించిన వ్యక్తిగా కనపడుతున్నాడు. ఎందుకోసమంటే యథార్థమైన ప్రవర్తన కలిగిన వారిని దేవుడు వదిలింపజేస్తాడు, వాక్యానుసారంగా జీవిస్తూ. అందుకోసమై యెషయా 26 అధ్యాయం 3వ వచనంలో యవన మనస్సు యెహోవా మీద ఆనుకొను వాడిని పూర్ణ శాంతి గలవారిగా చేస్తా అన్నాడు. దేవుని ఆశ్రయించిన వ్యక్తిగా ఆశ కనపడుతుంది. కాబట్టి అతడు యుద్ధాలు లేకుండా ప్రశాంతమైన మరి పరిపాలన ప్రజలకు అందించిన వ్యక్తిగా ఆశ కనపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగా, హల్లెలూయా. ఎంతో అద్భుతమైన పరిపాలన చేస్తున్న ఒక గొప్ప నాయకుడిగా, యోధా రాజుగా, గొప్ప రాజుగా ఆశ కనపడుతున్న సంబంధు ఆశ మీదకి శత్రువైన కూషి దేశస్తులైన జరాహు అనే శత్రు ఆశ రాజ్యం మీదకి, యోధా మీదకి దండెత్తి వచ్చినట్టుగా చూస్తామండి. ఆలోచిస్తున్నట్లయితే యోధా మీదకి దండెత్తి వచ్చిన శత్రువులు సైన్యం ఎంతంటే 10 లక్షల పైచులుగా మరి శత్రు సైన్యం ఉంది. అయితే ఆశా సైన్యం ఎంతంటే 5,80,000 చిల్లరగా ఆశా సైన్యం ఉంది. అంటే ఇంచుమించు 2 గొప్ప శక్తి సామర్థ్యం కలిగిన శత్రు సమూహము ఆశ మీదకి దండెత్తి వచ్చారండి. ఆ సంబంధు ఆశ దేవునికి మొరపెడుతున్నాడు, దేవుని ఆశ్రయిస్తున్నాడు. భయపడలేదు, దిగులు పడలేదు, ఆందోళన చెందాలి, కానీ దేవుని ఆశ్రయించాడు ఆశ. ఈరోజు ఎంతమంది శత్రువులు మన మీదకి వచ్చినా సరే దేవుని మనం ఆశ్రయించే వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు మనం జయమిస్తాడు. ఆశ మందు శత్రువు దండెత్తి వచ్చినప్పుడు ఆశ చేస్తున్న ప్రార్థన ఏంటంటే చూసినట్లయితే 14వ అధ్యాయం 11వ వచనంలో ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరునూ లేరు. చూసారా, నీకన్నా ఎవరు లేరు, బలము లేని వారు ప్రభువా నువ్వే మాకు సహాయించాలని దేవుని సహాయం కోసం వేడుకుంటున్నారు. మా బలం వ్యర్థం ప్రభువా అని దేవుణ్ణి ముందు పెట్టి దేవుని వేడుకుంటున్నాడు.
ఇంకా ఏం అడుగుతున్నాడంటే, మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాము. మాకు సహాయము చేయదేవా, నిన్నే నమ్ముకుని ఉన్నాము. ఈరోజు మనం కూడా ఇలాంటి ప్రార్థన చేయాలి. నిన్ను నమ్ముకున్నాం ప్రభా. మనుషులు నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని వాక్యం సెలవిస్తుంది. రాజుల నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని వాక్యం సెలవిస్తుంది. కీర్తన 118 కీర్తనలో నిన్నే నమ్ముకున్నాం, నీవే మా దేవుడు, నిన్ను ఆశ్రయిస్తున్నాం ప్రభా అని ఆశ దేవునికి మొరపెడుతూ ఇంకేమంటున్నాడంటే, నీ నాను బట్టి ఈ సైన్యం ఎదుటకు బయలుదేరి ఉన్నాం. యెహోవా నీవే మా దేవుడు, నరమాత్రులు నీ పైన జయమందని ప్రార్థింపగా యెహోవా ఆ కూషీలను ఆశ ఎదుటి నుండి వారి ఎదుటి నుండి నిలువనియక వారిని మొత్తినందున వారు పారిపోయేది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి ఎప్పుడైతే అలా ఆశ మొరపెట్టాడో శత్రు సైన్యమంతా కూడా శాస్త్రాన్ని తన రాజ్యాన్ని విడిచి పారిపోయినట్లుగా, వారు నాశనమైనట్లుగా కింద వచనాల్లో మనం చూస్తామండి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకోసమంటే మనలో ఉన్న దేవుడు లోకంలో ఉన్న కంటే గొప్పవాడు. మన దేవుడు గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక గొప్ప దేవుని ఆశ దేవుని ఆశ్రయించాడు. దేవుని ఆశ్రయించడం వల్ల తనతో పాటు అందరూ కలిసి మొరపెట్టగా దేవుడు జరిగించాడు. యుద్ధము యెహోవాదే అని యెహోషాపాతు పక్షంగా దేవుడు సెలవిచ్చినట్టుగా ఇక్కడ కూడా దేవుడు శత్రువుల్ని చెదరగొట్టి మరి దేవుడే కలగజేసుకుని కార్యం చేసి ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకోసమంటే మనకు విరోధంగా రూపించిన ఆయుధం వదిలకుండా మన పక్షంగా ఉన్న దేవుడు లోకంలో కంటే గొప్పవాడు కనుక మనకు జయమైపోతున్నాడు. ఈరోజు దేవుని ఆశ్రయించు. ఈరోజు శత్రువుని మీద దాడి చేసి దండెత్తి వచ్చాడా, యుద్ధం చేయటానికి వచ్చాడా, ఆర్థికపరమైన మన శత్రు సమూహము, అపాది చీకటి శక్తులు అనే శత్రు సైన్యము, ఆర్థికపరమైన శత్రు సైన్యము, అలాగే రకరకాల అప్పులు బాధతో కూడిన శత్రు సైన్యము, రకరకాలైన అనారోగ్యంతో వేదనకరమైన పరిస్థితిలో నెమ్మది లేకుండా చేస్తున్న శత్రు సైన్యం అలాంటి పరిస్థితి కూడా ఈరోజు నువ్వు వెళ్తున్నావు. ఆ సంబంధం దేవుడికి మొట్టమొదటి స్థానం ఇచ్చి దేవుని ఆశించి ప్రార్థన చేస్తే దేవుడు ఆశకు జయమిచ్చిన దేవుడు ఈరోజు నీకు జయము దయచేయను గాక, నీకు విజయం ఇవ్వబోతున్నాడు గాక. ఎందుకోసం అంటే దేవుడిని మనం ఆశ్రయించాలి. దేవుడిని మొట్టమొదటి స్థానం ఇచ్చి మనం దేవుని వేడుకున్నప్పుడు దేవుడు జయమిస్తాడు. ఆ సంబంధం ఆశకు జయము కలిగింది. శత్రువులందరూ కూడా పారిపోయారు. శత్రువు యొక్క ఆయుధాలు, శత్రువు యొక్క సంపద అందరినీ కూడా దేవుని ప్రజలు స్వాధీనపరుచుకుని ఎంతో గొప్ప విజయంతో ముందుకు సాగుతూ అద్భుతమైన పరిపాలన ఆశ చేస్తున్న సంబంధం. 15:1 ఆ కాలమందు దేవుని హోదేబు కుమారుడైన అజర్య మీదకి రాగా అతను ఆశాను ఎదుర్కొని పోయి ఇలాగూ ప్రకటన చేశాడు. ఆశా యోధావార్లారా, బెన్యామీను వార్లారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షం వారైనలా ఆయన మీ పక్షంన ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసినలా ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించినలా ఆయను మిమ్మల్ని విసర్జించును. చూసారా, మీరు దేవుని పక్షంగా ఉంటే దేవుడు మీ పక్షంగా ఉంటాడు. దేవుడిని యొద్ద విచారణ చేసే వ్యక్తిగా ఉంటే దేవుడు మీకు జయమిస్తాడు. దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు. మీరు దేవుని విసర్జించే వ్యక్తిగా ఉంటే దేవుడు కూడా మేము విసర్జిస్తాడు. కనుక ఆత్మీయంగా వదిలుతూ రాజ్యం అన్ని విషయాలుగా వదిలుతున్న సంబంధం మరి ఆచార్య ద్వారా దేవుడు మరి శోధనలో, బాధలో, కీడులో పడకుండా ఉండటం కోసము దేవుని ఆజ్ఞను మర్చిపోదని హెచ్చరిస్తూ ప్రవక్త చెప్తున్న మాటలు అక్కడ చూస్తున్నాం. నిజంగా ఆశ తన జీవితంలో ఎంతో అద్భుతమైన పరిపాలన చేస్తూ తన పరిపాలన అద్భుతంగా సాగిస్తున్న సంబంధం నిజంగా అతను విడిచి వెళ్ళిపోయిన జనమంతా కూడా మళ్ళీ ఆశ వైపుగా తిరిగినట్టుగా చూస్తాం. మన పరిస్థితులు అంతా బాగున్నప్పుడు బెల్లం చుట్టూ ఈగలో మూగినట్లుగా స్నేహితులందరూ కూడా మంచిగా మన పరిస్థితులు ఉన్నప్పుడు నిజంగా అందరూ విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు వస్తారు. అలాగే ఆశను కూడా పరిస్థితి దేవుడు ఆశ్రయించి దేవుడు వదిలింపు చేస్తున్న సంబంధం అంతకుముందు విడిచి వెళ్ళిపోయిన అందరూ ఆశాపక్షం వారికి చేరినట్టుగా చూస్తాం. విస్తారమైన జనులు అతని పక్షంగా చేరారంటే నిజంగా అద్భుతమైన ఆశ్చర్యకరమైన పరిపాలన ఆశాగారు చేస్తున్నాడు. ఈరోజు ఎవరైతే నిన్ను విడిచి వెళ్ళిపోయారో, నీ బంధువులు, నీ స్నేహితులు, నిన్ను, నీ కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోయిన అందరూ కూడా నీ పక్షంగా చేరినట్లుగా, నిన్ను వదిలేసిన వారందరూ కూడా నీకు సహాయం చేయడానికి వచ్చినట్టుగా దేవుడు నిన్ను ఆస్వాదించిన గాక, ఆస్థాన్ని దీవించినట్లుగా నిన్ను, నీ కుటుంబాన్ని, సంఘాన్ని ప్రభు దీవించిన గాక. దానికి స్తోత్రం, హల్లెలూయా. అతని పరిపాలన ఎలా పరిపాలన చేస్తూ ఇంకా ముందుకు వెళ్ళాడు చూసినట్లయితే వాక్యానుసారమైన పరిపాలన అతను చేస్తున్నాడు. చూసినట్లయితే వారు పూర్ణ హృదయంతోనూ ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయనను వెదికి ఉండే గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూన్న దేశస్థులతో యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలగజేసాడు దేవుడు. చుట్టుపక్కల ఉన్న దేశస్థులందరితో కూడా నెమ్మది, సంధి, సఖ్యత కలిగినట్టుగా చూస్తామండి. ఆలోచన చేసినట్లయితే అతను ఎంతో వర్ధిల్లుతున్న సంబంధం.
ఒక సంబంధు సొంత తల్లి కూడా ఏం చేస్తుందంటే ఒక అన్ని దేవతకు సంబంధించిన విగ్రహము నిలబెట్టిన సంబంధు ఆశ దాన్ని కాల్చివేసి దాన్ని నిర్మూలన చేసినట్లుగా నిజంగా ఆశ కనపడతాడు. చూసినట్లయితే తల్లి విషయంలో కూడా దేవునికి స్థానం ఇచ్చాడు కానీ, భక్తికి స్థానం ఇచ్చాడు కానీ సొంత తల్లి మాట కూడా వినాలి. నిజంగా భక్తి విషయంలో ఎవరన్నా సొంత వారు, నీ తల్లిదండ్రులు, నీ కుటుంబ సభ్యులు అడ్డం వచ్చినా సరే, ఆ భక్తి విషయంలో ఒకవేళ అది పాపం చేసే విషయంలో ప్రోత్సహించే వ్యక్తిగా ఉంటే, భక్తిగా ఆత్మీయంగా నీ నష్టపరిచే పరిస్థితి ఉన్నట్లయితే అది తల్లి అయినా సరే, కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వారి మాట వినాల్సిన పని లేదు. ఎందుకోసం అంటే ఒకవేళ నిన్ను ఆత్మీయంగా నష్టపరిచే స్థితిలోకి వారు తీసుకెళ్తుంటే దేవుడి మాట, వాక్యానుసారమైన మాట నువ్వు వినాలి తప్ప ఎవరి విషయంలో కూడా ఆత్మీయంగా నువ్వు వెనకడ వేయటానికి వీల్లేదు. 17వ వచనం చూస్తే, ఆశ ఉన్నత స్థలమును ఇశ్రాయేలు నుండి తీసివేయలేదు కానీ ఇతడు బతికిన కాలం అంతయు ఇతని హృదయము యథార్థంగా ఉండను. చూసారా, ఆశ పరిపాలన అద్భుతంగా సాగుటానికి కారణం ఏంటంటే ఇతని బతికిన కాలం అంటాయో అతని హృదయము యెహోవా విషయంలో యథార్థంగా ఉంది. తన తండ్రిని ప్రతిష్ఠించినట్టు తాను ప్రతిష్ఠించిన వెండి బంగారం ఉపకరణము అతను తీసుకొని దేవుని మందిరంలో ఉంచెను. ఆశ ఏలుబడియందు 35వ సంవత్సరం యుద్ధము జరగలేదు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, అతడు అంతగా యథార్థంగా దేవుని దృష్టిలో నడుస్తున్న పరిస్థితిని బట్టి అతడు పరిపాలనలో 35 సంవత్సరాల వరకు యుద్ధము లేకుండా దేవుడు ఎంతో శాంతి సమాధానాన్ని రాజ్యంలో ఉంచున్నాడు. ఈరోజు యుద్ధాలు లేని పరిస్థితి, యుద్ధాలు లేని రాజ్యం అని చూస్తున్నామా? ఈరోజు అలాంటి పరిస్థితి మనకు కనపడట్లేదు. దేశమే దేశము, రాజ్యం ఎందుకు రాజ్యము, ఒకలంటే ఒకరు పడని మరి కలహాలతో కూడిన దేశాలు, రాజ్యాలు మనం చూస్తున్నాం. కానీ ఆశ పరిపాలనలో 35 సంవత్సరాలు యుద్ధాలు లేకుండా దేవుడు అతను వదిలింపచేశాడు. చూసినట్లయితే దేవునికి ఇచ్చే విషయంలో కూడా ఆశ దావీదులాగా తన పితరుల వల్లే విలువైన వాటిని దేవుని మందికి తీసుకొచ్చే వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి ఇచ్చే విషయంలో కానీ, దేవునికి వాక్యానుసారంగా నడుచుకునే విషయంలో కానీ యథార్థమైన హృదయంతో ఆశ జీవిస్తున్నాడు. ఈరోజు దేవునికి ఇచ్చే విషయంలో మనం ఎలా ఉంటున్నాం ఆలోచన చేయాలి. చాలామంది అన్ని విషయాలు బాగా ఉంటారు కానీ దేవునికి ఇచ్చే విషయంలో కానీ వెంటనే ముఖము చిన్నబుచ్చుకునే వారిలాగా ఉంటారు. కారణం ఏంటంటే మనము వెదజల్లి ఇచ్చి అభివృద్ధి పొందేవారిలాగా ఉండాలి. ఒకనొక సంబంధం ఒక సోదరుడు అంటండి, మందులో ఫ్యాన్ కిందకు వచ్చి ఆ ఫ్యాన్ ఇంకే చూస్తుందంటే ఆరాధన చేయట్లేదు, దేవుని స్తుతించట్లేదు, వాక్యం చదవట్లేదు. ఆ ఫ్యాన్ మాత్రం ఎప్పుడు ఆన్ కూడా చేయట్లేదు. కారణం ఏంటంటే ఆ ఫ్యాన్ ఇచ్చిన వ్యక్తి అతని ఇంటి పేరుతో సహా ఆ ఫ్యాన్ మీద రాసుకున్నాడు. ఆ ఫ్యాన్ స్విచ్ చేసినప్పుడు ఆ ఫ్యాన్ అంతా తిరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఆ ఫ్యాన్ కూడా వినట్లేదండి. చూసినట్లయితే ఈరోజు చాలామంది అలాంటి స్థితిలో ఉన్నారు. కొంతమంది పబ్లిసిటీ బ్యాచ్ ఉంటారు, అంతా కూడా వాళ్ళు పొగడాలి, బాగా పొగడాలి, ఇది చేశారు అది చేశారు అని చెప్పి అలా పొగిడేవారిలాగా ఉంటేనే వాళ్ళకి ఒక సంతోషం అండి. ఈరోజు చూసినట్లయితే ఈ దేవుని మందిలోకి విలువైన వస్తువులు, విలువైన అవస్థలు తీర్చే వ్యక్తిగా దేవుని మందిరంలోకి నువ్వు తీసుకొచ్చే వ్యక్తిలాగా ఉన్నట్లయితే ఎవరైతే దేవుని మందిరాన్ని ప్రేమిస్తారో దేవుడు వారిని హెచ్చిస్తాడండి. ఎందుకోసం అంటే మనము దేవునికి మొట్టమొదటి స్థానం ఇచ్చినప్పుడు దేవుడు అంచులంచులుగా దీవిస్తాడంటానికి ఏ సందేహం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశ తన జీవితంలో అతను 35వ సంవత్సరం వరకు తన పరిపాలన ఎంతో ఆత్మీయంగా అద్భుతంగా వదిలుతూ ఉంది. 16వ అధ్యాయంలో చూసినట్టు మొట్టమొదటి వచ్చిన చూసినట్లయితే 36వ సంవత్సరం వచ్చేసరికి ఆశ మీదకి మరొక రాజు దండెత్తి వచ్చాడు. అతడు 16వ అధ్యాయం 1వ వచనంలో ఆశ ఏలుబడియందు 36వ సంవత్సరం ఇశ్రాయేలు రాజైన బయెషా యోధా వారి మీదకి దండెత్తి బయలుదేరి యోధా రాజైన ఆశ యుద్ధకు రాగా రాకపోకలు జరుపుకున్నట్లు రామాను కట్టింపగా. చూసారా, అక్కడ జరిగిన విషయం ఏంటంటే రాకపోకలకు సంబంధించిన సరిహద్దుకు సంబంధించిన ఒక వివాదం అక్కడ జరుగుతుంది. ఒక చిన్న విషయమే వాస్తవంగా చెప్పాలంటే, మరి శత్రు రాజు వచ్చి మరి బయెషా అనే రాజు ఆసాకు సంబంధించిన రాజ్యంలో ఆ యొక్క అడ్డుబండగా ఒక రాకపోకలు జరగకుండా రామాను కట్టిస్తున్నాడు. అక్కడ ఆశ వాస్తవానికి అంతకుముందు శత్రువు, భయంకరమైన శత్రువు, అతను సుమారు 10 లక్షల శత్రు సైన్యం వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించి విజయం పొందుకున్న ఆశ ఒక చిన్న సమస్య వచ్చేసరికి అతను ఏం చేస్తారంటే దేవుని ఆశ్రయించాల్సింది పోయి శత్రు రాజు అయిన మరి సిరియా రాజు అయిన బెన్షెసర్ దగ్గరికి వెళ్ళి అతను అంటాడు కదా, నీ యొక్క తండ్రి నా తండ్రి ఒకరు ఎంతో ఆత్మీయంగా జీవించిన వారు, సంధి కలిగిన వారు, ఎంతో స్నేహితులుగా ఉన్నారు. ఈరోజు నాకు ఒక సమస్య వచ్చింది, నువ్వు నాకు సహాయం చేయని చెప్పి దేవుని మందిరంలో ఉన్న విలువైన బంగారం సంబంధించిన తన రాజనగర్లో ఉన్న వెండి బంగారం కొంత అక్కడ బెన్షెసర్ అనే రాజుకి తనకు సహాయం చేయమని లంచంగా దూతల ద్వారా పంపిస్తాడండి. ఎంత విచారకరమైన విషయం. వాస్తవానికి దేవుడి సహాయం కోరుకోవాల్సిన రాజు
చివరికి వచ్చేసరికి దేవుని సహాయం కోరుకోకుండా మరి అన్యుడు యొక్క మరి రాజు సహాయం కోరుకోవటం వల్ల తర్వాత ఎంతగానో నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంతగానో ఆ సమయంలో కొంత నెమ్మది కలిగినప్పుడు కూడా ఎంతో మరి విలువైన సంపదను కోల్పోయి ఎంతో నష్టాన్ని, ఆశ పతనాన్ని ప్రారంభమవటానికి కారణం ఏంటంటే మరి అతడు రాను ఆరంభంలో బాగానే ఉండడు, కానీ చివరికి వచ్చేసరికి దేవుణ్ణి మర్చిపోయిన వ్యక్తిగా, ప్రార్థించడం మర్చిపోయిన వ్యక్తిగా, అతడు సమస్య వచ్చినప్పుడు మనుషులను ఆశ్రయించిన వ్యక్తిగా కనపడ్డాడు. ఓటమి ప్రారంభమైపోయేది. అది గమనించిన దీర్ఘదర్శి అయిన హనాని అనే ప్రవక్త అయిన మరి వ్యక్తి వచ్చి ఆశ దగ్గరికి వచ్చి, ఇదిగో నువ్వు దేవుని ఆశ్రయించకుండా నీకు ఎంత వైభవాన్ని, ఎంత అద్భుతమైన పరిపాలన రాజ్యాన్ని ఇచ్చి శత్రులపై జయమిచ్చిన దేవుని ఆశ్రయించకుండా నీ సొంత శక్తి మీద ఆధారపడ్డావు కనుక దేవుడు ఈ విషయంలో దుఃఖిస్తున్నాడు. కనుక ఇక నుంచి నువ్వు మతి తప్పి ప్రవర్తించావు ఈ విషయంలో అని చెప్పి ఇక మీదట నీకు యుద్ధాలు రాబోతున్నాయి, నీ రాజ్యంలో నెమ్మది ఉండదు. ఆసాకి ప్రవక్త హెచ్చరించాడు. ఆ సమయంలో పశ్చాత్తాపడితే ఎంతో మేలు పొందుకునేవాడు. కానీ పశ్చాత్తాపడకపోగా మరి ప్రవక్తని బందీగృహం చేసి అతనితో పాటు ఎంతోమంది హింసించి అతడు శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. తన పతనాన్ని తానే కారకుడయ్యాడు. రాను ఆశ ఆత్మీయంగా దిగజారిపోతున్నాడు. ఓటమే కానీ ఆశకి ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టాడో, దేవుని మర్చిపోయాడో, ఓటమిలో ప్రారంభమైన యుద్ధాలు, నిందలు, అవమానాలు, భయంకరమైన మరి శ్రమలు ఎదుర్కొంటున్నాడు. ఓటములతో శత్రువు అంతా కూడా తన రాజ్యాన్ని కొలగొడుతున్న పరిస్థితి చూస్తున్నాం. చివరికి రాను ఆశా శరీరంలో ఒక భయంకరమైన జబ్బు ప్రారంభమైంది. రోగి అయిపోయి ఆశ చివరికి తన ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఆశ చివరి 6 సంవత్సరాలు కూడా దేవుణ్ణి గ్రహించలేదు, అతను తప్పు తెలుసుకోలేదు. కానీ దేవుడికి ఆయాస్కరంగా జీవించడం వల్ల, యథార్థంగా జీవించకుండా ఆశ ఆత్మానుసారంగా వ్యక్తి శరీరానుసారంగా మరి ముగిస్తూను అతని జీవితంలో పతనానికి ప్రారంభానికి ముఖ్య కారణమండి. చూసినట్లయితే చివరికి తన పరిపాలన 41వ ఏట ఆశ కన్నుమూయాల్సిన పరిస్థితి, మృతి చెందాల్సిన పరిస్థితి. తన శవం మీద ఎంతో విలువైన సుగంధ ద్రవ్యాలతో తన శవాన్ని పాతిపెట్టారు. కానీ తన యొక్క హృదయము దేవుని దృష్టిలో దుర్గంధముతో మురిగ్గా ఉందని వాక్యం సెలవిస్తుంది. ఆత్మానుసారంగా ప్రారంభించిన వ్యక్తి శరీరానుసారంగా ముగించాల్సిన పరిస్థితి. మరి కార్యారంభం బాగానే ఉంది, కార్యాంతంకి వచ్చేసరికి అతను ఓటమితో, నిరాశతో మరి ఆశా జీవితం కనపడుతుందండి. కారణం ఏంటంటే దేవుని విడిచి మరి లోకాన్ని వైపు తిరిగాడు. దేవుని శక్తిని మరిచి మరి అన్యుల్ని ఆశ్రయించడం వల్ల ఆశా జీవితంలో ఓటమితో తన జీవితము ముగించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆలోచన చేసినట్లయితే ఆత్మానుసారంగా ప్రారంభించావు, కానీ నీ జీవితము శరీరానుసారంగా ముగిస్తున్నావా? దేవుడితో మాట్లాడుచున్నాడు. ఒకప్పుడు ఎలా ఉన్నావు అనేది కాదు, ఈరోజు నీ ఆత్మీయస్థితి ఎలా ఉందనేది దేవుడు చూస్తున్నాడు. ఈరోజు ఒకప్పుడు నేను గొప్ప ప్రార్థన పడండి, బాగా దర్శనమగలు ఇచ్చండి, బాగా ప్రార్థనలో అన్నిటికీ సహాయకారంగా ఉన్నానండి, ఎంతోమంది నడిపించానండి, ఎంతో ప్రార్థన చేసేవాడిని కాదు. ఇప్పుడు నీ ఆత్మస్థితి ఎలా ఉంది? ఈరోజు దేవుని దృష్టిలో నీ హృదయం ఎలా ఉంది? ఈరోజు మనుషుల దృష్టిలో నువ్వు బాగానే ఉన్నావు, కానీ దేవుని దృష్టిలో నీ హృదయం ఎలా ఉంది? దేవుడు నీతోనే మాట్లాడుతున్నావు. ఒకవేళ నీ హృదయము మరి అపవిత్రమైందంటే ఈరోజు దేవునికి విరుద్ధంగా నీ జీవితం ఉంటే నీ జీవితాన్ని మార్చుకోవాల్సిన ప్రభుత్వం మనం చేసినాం. ఆలోచన చేసినట్లయితే సొలొమోను జీవితం కూడా మరి ఆత్మానుసారంగా ప్రారంభమైంది, కానీ రాను శరీరానుసారంగా ముగించాల్సిన పరిస్థితి. అంతకుముందు బలిపీఠాలు కట్టాడు, దేవునికి మందిరం కట్టించిన వ్యక్తి, దేవునికి ఎంతో విలువైన దహనబలిని అంగీకరించిన వ్యక్తి. కానీ రాను చివరికి అన్ని స్త్రీలు ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో, దేవుని వాక్యం విరుద్ధంగా ఎప్పుడైతే జీవించాడో, తను మరి ఆ అన్ని స్త్రీలకి మళ్ళీ వారి దేవతలకి మరి విగ్రహాలు, బలిపీఠాలు, మందిరాలు కట్టించాల్సిన పరిస్థితి మరి సొలొమోనుకి ఏర్పడింది. చివరికి దేవుడు హెచ్చరించినప్పుడు కూడా దేవుడి మాటకు లోబడకుండా మరి సొలొమోను చివరికి శరీరానుసారంగా తన యొక్క జీవితాన్ని ముగించాల్సిన పరిస్థితి. ఎంతో ఓటమితో తర్వాత ఎన్నో శోధనలు సొలొమోను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆరంభం బాగానే ఉంది, కానీ ముగింపు ఆత్మీయంగా లేదు. సౌలు జీవితం కూడా ఆరంభంలో బాగానే ఉంది, ఆరంభం ఆత్మీయంగా ఉంది, కానీ ముగింపు చూసినట్లయితే తన కత్తి మీద తానే పడి మరణించాల్సిన పరిస్థితి. ఎంతో దుర్భాగ్యకరమైన స్థితి. ఈరోజు కార్యారంభం కంటే కార్యాంతం మేలన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అంటాడు, ఆత్మానుసారులు ఆత్మీయ విషయంలో మనసు ఉంచుతాడు, శరీరానుసారం శరీర విషయంలో మనసు ఉంచుతాడు. శరీరానుసారం మనసు మరణము, ఆత్మానుసారం మనసు జీవము అని ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అంతా చూసినట్లయితే ఆత్మానుసారం మనసు, శరీరానుసారం మనసు గురించి ఎంత అద్భుతంగా అక్కడ రాస్తాడు. ఈరోజు ఆత్మీయంగా నువ్వు నీ యొక్క భక్తి జీవితం
ప్రాణం ముఖ్యం కాదు, రక్షణ పొందుతాం ముఖ్యం కాదు, మందిలోకి వెళ్తాం ముఖ్యం కాదు, కానీ నీ ప్రాణం పోక వరకు, దేవుని రాక వరకు కూడా నీ యొక్క భక్తిని కాపాడుకోవాలి. పాపం చేయడానికి అవకాశం వచ్చినప్పుడు కూడా యేసేపులాగా మరి పాపం చూసి పారిపోయేలాగా ఉండాలి. ఆత్మానుసారంగా యేసేపు ప్రారంభించాడు, ఆత్మానుసారంగా తన భక్తిని జీవితాన్ని ముగించాడు. కానీ సంసోను ఆత్మానుసారంగా ప్రారంభించిన వ్యక్తి శరీరానుసారంగా తన జీవితాన్ని ముగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆత్మీయంగా ఉన్నంత వరకు ఎన్నో అద్భుతాలు, ఎన్నో విజయాలు, శత్రులపై జయాన్ని పొందుకున్న వ్యక్తి శరీరానుసారంగా మారేసరికి అతడు ఓటమితో తన శక్తి బలమంతా కోల్పోయి శత్రువుల చేతిలో నాశనం అవ్వాల్సిన పరిస్థితి సంసోనుకు వచ్చింది. ఈరోజు చాలామంది యవనస్తులకి సంసోను యేసేపు జీవితము ఒక అద్భుతమైన ఉదాహరణగా ఉంది. ఈరోజు పాపం చూసి పారిపోయేలాగా ఉంటేప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. యేసేపులాగా పాపం చూసి పాపంలో పడిపోయి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి దేవునికి వాక్య విరుద్ధమైన కార్యాలు చేసినట్లయితే సంసోనులాగా ఓటమితో నీ జీవితం ముగించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు కార్య ఆరంభం కంటే అంతం మేలు అంటున్నాడు. ఈరోజు చూసినట్లయితే ఆత్మానుసరంగా ఉంటున్నావా? ఎందుకోసమంటే అయితే అంతవరకు సహించి వారి రక్షణ పొందుతాడు. ఎందుకోసమంటే ఈరోజు ఎవరు అంతవరకు సహించి వారి రక్షణ పొందాలని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు జీవకిరీటం కావాలంటే ఈరోజు వాక్యానుసారమైన జీవితం నీకు. ప్రకటన గ్రంథం 2:10 అంటాడు కదా, మరణం వరకు నమ్మకంగా ఉండవు, నేను నీకు జీవకిరీటం ఇస్తాను. మరణం వరకు నమ్మకం ఉంటే జీవకిరీటం దేవుడు ఇస్తాడు. శ్రేష్టమైన ఈ లోకంలో దేవుడి కోసం నమ్మకంగా జీవిస్తుంది, ప్రాణం పోక వరకు, దేవుని రాక వరకు నీ యొక్క భక్తి జీవితంలో దేవునికి ఇష్టమైనదిగా జీవించినట్టయితే ఈ లోకంలో నీకు ఆరోగ్యం కావాలా, ఐశ్వర్యం కావాలా, జాబు కావాలా, ఆశీర్వాదం కావాలా, ఏది కావాలా నా ప్రభు నీకు ఇస్తాకి సమర్థుడు. దేవుడిని దీవించబోతున్నాడు. అంతేకాకుండా పరలోక రాజ్యం విలువైన శ్రేష్టమైన బంగారపు రాజ్యుదురు, నిత్య రాజ్యం, నిత్య జీవము శాస్త్రం ముందే ఆ రాజ్యము దేవుడికి ఇవాళ ఆశపడుతున్నాడు. ఎంతో విలువైన బహుమానాలు దేవుని కోసం సిద్ధపరిచాడు. వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి కోసం ఎగిరి పడితే క్రీస్తు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం దేవునికి ఇవాళ ఆశపడుతున్నారు. ఈరోజు ఆ బహుమానులు కావాలి. ఆ రాజ్యం కోసము నువ్వు ప్రయాసపడాలంటే నువ్వు ఆత్మానుసారంగా ప్రారంభించి నీ భక్తి జీవితము ముగింపు అనేది ముఖ్యం. ఇంకా రక్షణ పొందకుండా ఉన్న వ్యక్తి అయితే రక్షణ పొందు. రక్షణ పొందిన వ్యక్తి అయితే పడిపోయిన స్థితిలో ఉంటే ఈరోజు నీ బలిపీడను కట్టుకుని తిరిగి హృదయంలోకి యేసుని ఆహ్వానించు. ఆరంభం బాగుండాలి, ముగింపు కూడా బాగుండాలి. దేవుడిని దీవించి అటు రీతిగా ఆశ్రయించి మేలు చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, ఈ వారి ప్రార్థన ఎక్కిస్తే ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి వారి ఆరంభం ఎలా ఉందో ప్రభా, ముగింపు కూడా ఆరంభం కంటే కార్యాంతం ఎలా అన్నావు కనుక ఈరోజు అంచె దినాల్లో ఉన్నగా మేము ప్రభా అయా దేవా, ముగింపు కూడా దేవా, ఆత్మీయంగా దేవా, అయ్యా నమ్మకంగా దేవా నీ కోసం జీవించి వాక్యానుసారంగా జీవించే కృపని దయచేసి అనేక మేలు పొందుకునే కృపను దయచేయమని దీవిస్తూ ఈరోజు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్య నుంచి విడుదల చేసి ఈ ప్రార్థన ఏకిస్తున్న ప్రతి కుటుంబంలో జయము, ఆరోగ్యం, ఆశ్రమం ఏస్తమ కలుగుగా కారి భాష్యాంతరావ పరిశుద్ధాత్మ గొప్ప అద్భుతమైన బిడ్డ జరిగించి దీవించి రాజైన ఆశ జీవితం ద్వారా ఎన్నో అద్భుతమైన సత్యాలు ఈరోజు నేర్చుకుని కృపనిచ్చిన స్తోత్రం చెప్పుకుంటూ కార్యారంభం కాదు ముగింపు అయ్యా అద్భుతంగా మేలుకరంగా ఆత్మీయంగా నీకు ఇష్టమైనట్లుగా జీవించే కృపను దయచేయమని దీవిస్తూ యేసుని ప్రార్థన పాటు సమర్పిస్తాడు నా ప్రియపలుకుతండి. ఆమేన్. ప్రైజ్ గాడ్. మే గాడ్ బ్లెస్ ఇండియా. దేవుడు నిన్ను దీవించి ఆశ్రయించిన గాక. ఇలాంటి వాక్యాలు మరిన్ని చూడాలంటే యేసులోని రక్షణ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ గాడ్. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా.